ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్ మీ సమయాన్ని వృధా చేస్తుంది. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ ఈ మూవీస్ లను దాచుకుంటుంది, అది కూడా ఎవరికి కనిపించకుండా. అయితే అసలు ఈ మూవీస్ లో ఏముంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజు మనం 5 అద్భుతమైన మూవీస్ ల గురించి మాట్లాడుకోబోతున్నాం. వీటిని మీరు 2025లో చూడకపోతే బాధపడతారు. నెంబర్ 1, ఒక అమ్మాయికి వారసత్వంగా ఒక విచిత్రమైన లేఖ దొరుకుతుంది. ఇంటి పెద్ద మరణించిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కారు, బంగ్లా, కోట్ల రూపాయల ఎన్నో ఆస్తులు దొరుకుతుంది. కానీ ఈ అమ్మాయికి మాత్రం కేవలం ఒక లెటర్ మాత్రమే దొరుకుతుంది. అందులో ఆమె చేయాలనుకున్న పనులన్నీ కూడా ఒక లిస్ట్ లో రాసి ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత నీకు ప్రపంచంలోనే అత్యంత మూల్యమైన వస్తువు దొరుకుతుంది అని అందులో రాసి ఉంటుంది. ఇక ఈ అమ్మాయి ఆ లిస్ట్ లో రాసిన విధంగా చేయడానికి బయలుదేరుతుంది. మీకు మంచి ప్రశాంతత కావాలంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. ఈ మూవీ పేరు ద లైఫ్ లిస్ట్. ఈ మూవీ 2 గంటల నిడివితో ఉంటుంది. ఈ మూవీని మీరు చూసిన తర్వాత మీ జీవితంలో అస్సలు మర్చిపోలేరు. నెంబర్ 2, ఈ మూవీలో ఒక అబ్బాయి ఉంటాడు. అతని తల్లికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. అతను చాలా దారుణమైన, కిరాతకమైన మనిషి. అదే విధంగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కూడా. ఈ విషయం ఆ అబ్బాయికి తెలుస్తుంది. అతను ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని. అయితే తన తల్లిని కాపాడుకోవాలి అని అతను ఆరాటపడుతూ ఉంటాడు. అతను ఇలాంటి వాడు అని మనకందరికి తెలుస్తుంది, కానీ ఈ మూవీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమీ తెలీదు. అయితే ఇది ఒక థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ పేరు ద స్టెప్ ఫాదర్. ఇది మీరనుకుంటున్న స్టెప్ ఫాదర్ కాదు. ఈ మూవీలో ఉన్న మంచి పాయింట్ ఏమిటంటే ఇందులో విలన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. ఈ మూవీలో విలన్ అసలు తర్వాత ఏం చేస్తాడు అనేది కూడా మనం ఊహించలేం. ఇందులో యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. మీరు యూ వెబ్ సిరీస్ చూసే ఉంటారు. అందులో నటించిన హీరో ఇందులో నటించారు. అందరూ కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. కాబట్టి దీన్ని మీరు చూస్తున్నంత సేపు కూడా కొంచెం కూడా బోర్ గా ఫీల్ అవ్వరు. నెంబర్ 3, ఈ మూవీ మీ రక్తాన్ని వేడెక్కిస్తుంది. తల నుండి కింది వరకు ఒక్కసారిగా మీకు షాక్ తగులుతుంది. మీ తమ్ముడు కూడా లేచి ఎగురుతాడు. ఈ మూవీలో ఉన్న కంటెంట్ కి మూవీలో జరుగుతున్న సన్నివేశానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఇలాంటి మూవీని మీరు ఒక్కసారి అయినా చూడాలి. 14వ శతాబ్దంలో 3 నన్స్ ఉంటారు. వాళ్ళు యవ్వనంలోకి వస్తారు. ఇప్పటి వరకు వాళ్ళు ఎవరితో కూడా ఆ పని చెయ్యలేదు. వీళ్ళు ఎవరిని కూడా కలవరు, ఏమి చెయ్యరు. వాళ్ళకి గట్టిగా శృంగారం కావాలి. దానికోసం వాళ్ళు మగవాళ్ళని వెతుకుతూ ఉంటారు. అయినా వీళ్ళ అదృష్టం కొద్దీ ఒక వ్యక్తి అక్కడ పని చేయడానికి వస్తాడు. అయితే వీళ్ళు 3 కలిసి అతనితో త్రిసం కాదు, ఫోర్సం కూడా చేయడానికి రెడీగా ఉంటారు. ఇతను మూగవాడుగా నటిస్తూ ఉంటాడు. అదే విధంగా నన్స్ కూడా చాలా పద్ధతిగా ఉన్నట్లు నటిస్తూ ఉంటారు. కానీ లోపల నుంచి శృంగారం కోసం బాగా ఒత్తిడికి లోనే ఉంటారు. వీళ్ళు కామంతో చచ్చిపోయేలా ఉంటారు. ఈ మూవీ పేరు లిటిల్ అవర్స్. దీన్ని మీరు ఒంటరిగానే చూడాలి. నెంబర్ 4, ఫ్రెండ్స్, చైనా వాళ్ళు ఏం తింటారు, ఏం తాగుతారు అనేది మనకు అందరికి తెలుసు. కానీ మూవీస్ మాత్రం చాలా బాగా తీస్తారు. వీళ్ళు వాడినట్టు విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఎవరు కూడా వాడలేరు. యాక్షన్, ఫ్యాంటసీలతో నిజంగా అదిరిపోయేలా తీస్తారు. స్టోరీ గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు, ఎందుకంటే వీళ్ళ విచిత్రమైన విఎఫ్ఎక్స్ మనల్ని అన్ని కూడా మర్చిపోయేలా చేస్తాయి. ఒకవేళ మీకు మాస్టర్ హంట్ మూవీ నచ్చినట్లయితే ఈ మూవీ కూడా నచ్చుతుంది. ఇందులో ఒక పెద్ద చెయ్యి కూడా ఉంటుంది. ఇది ఎగురుతూ అందరిని చంపుతూ ఉంటుంది. ఈ మూవీ పేరు ద ఇంగ్నాంగ్ మాస్టర్. ఇది ఇంగ్లీష్ లో ఉంది. నాకు పలకడానికి రాలేదు కాబట్టి కింద రాస్తున్నా. నెంబర్ 5, ఆకాశం నుంచి ఒక యుఎఫ్ఓ, అది ఒక ముసలోడి ఇంటి దగ్గర వాలుతుంది. అందులో నుంచి ఒక ఎలియన్ ఆ ఇంట్లో వస్తాడు. దాన్ని చూసి ముసలోడు భయపడతాడు. ఇది ఒక కామెడీ థ్రిల్లర్ మూవీ. ఈ ఏలియన్ కి అసలు మాటలు రావు, కానీ ఈ వ్యక్తి అతనితో చాలా క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. మూవీ అయితే చాలా బాగుంది, కాబట్టి అసలు మిస్ చేయకండి. దీని పేరు జోల్స్. ఇది నెట్ఫ్లిక్స్ లోనే ఉంది. అయితే ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.